ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వాక్యము. నిశ్చయముగా నేను మీకు తోడై ఉందును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ఒక ప్రత్యక్షతను ధరించి నిశ్చయముగా నేను నీకు తోడుందును అని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ ప్రామిస్ బై లార్డ్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్. మరి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము ఈ యొక్క వాక్యము ద్వారా మనతో తెలియచేస్తూ ఉన్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశములో బానిసత్వములో కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉండగా వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారి బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు దిగివచ్చి తన సేవకుడు అయిన మోషేను దేవుడు దర్శించి తన ప్రజలను విడిపించాలని, మరి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములోనికి వారిని నడిపించాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను విడిపించాలని ఒక ప్రత్యేకమైన పని మీద మోషేను ఐగుప్తులోనికి పంపి అతనిని ఏమాత్రము ఒంటరిగా విడిచిపెట్టలేదండి. మరి ప్రపంచములో అత్యంత శక్తివంతమైన రాజుగా పేరొందిన ఫరో ఎదుటకి మోషేను పంపాలి. ఒంటరి వాడైన మోషే మరి ఏమాత్రము ఫరో ఎదుట నిలబడుట అసాధ్యము. అది బహు ప్రమాదము. మరి ఫరో రాజు ఎదుట, ఫరో రాజ్యము ఎదుట, అతని సైన్యము ఎదుట బలహీనుడైన మోషే ఏమాత్రము సరితూగలేడు. కనుకనే దేవుడు అలాంటి పరిస్థితులలో మోషేను ఒంటరిగా విడిచిపెట్టక ఒక నిశ్చయతను దేవుడు మోషేకు అనుగ్రహించాడు. నిశ్చయముగా నేను నీకు తోడుంటాను అని అతన్ని ఒంటరిగా విడిచిపెట్టక తోడున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి మోషే రాజుల ఎదుట నిలబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు తనకు తోడుగా ఉన్నాడో రాజుల ఎదుట మోషే నిలబడి ఉంటూ ఉన్నాడు. రాజుల బలమును దేవుని బలము చేత మరి నిర్వీర్యము చేసి ఉన్నాడు. తన ప్రజల పక్షమై నిలబడి అద్భుత ఆశ్చర్య కార్యాలను మోషే దేవుని ద్వారా జరిగించాడండి. హల్లెలూయా. ఈ రోజున అదే దేవుడు నిశ్చయముగా నీకు నాకు మనందరికీ ప్రభు తోడుండాలి, తోడుంచాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఒకవేళ నీవు శ్రమలలో నీవు ఉంటూ ఉన్నావా?
సమస్యల సుడిగుండములో నీవుంటూ ఉన్నావా? అయితే మారని దేవుడిగా, విడువని దేవుడిగా, తోడుండే దేవాది దేవుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఇమ్మానుయేలుగా ఆయన దిగి వచ్చాడు అనే సత్యమును తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నీవు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నా, నీవు ఎలాంటి శ్రమల గుండా ప్రయాణమై వెళుతున్నా, ఇదిగో నీ కొరకు ఒక గొప్ప దేవుడు ప్రభువైన క్రీస్తు ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని, ఆదరణను నీవు పొందుకోవలసిందిగా దేవాది దేవుడు స్పష్టముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఐగుప్తు ప్రజలు బానిసత్వములో ఉంటూ ఉన్నారు. వారు మొరపెట్టినప్పుడు మోషే ద్వారా దేవుడు వారిని విడిపించి వాగ్దాన భూమిలోనికి ప్రభు నడిపించి ఉన్నాడు. అయితే ఈ రోజున ప్రభువును వెంబడిస్తూ ఉన్న, నమ్ముకుంటున్న నీవు ఈ లోక సంబంధమైన పద్ధతులకు ఒకవేళ బానిసగా ఉంటూ ఉన్నావా? లేక శరీర నియమాన్ని బట్టి నీవు ఇంకా మరి పాపముకు బానిసవుగా ఉంటూ ఉన్నావా? మరి ఎటువంటి పరిస్థితులకు నీవు లోబడి ఉంటూ ఉన్నావో ఈ సమయములో నిన్ను నీవు ప్రశ్నించుకోవాల్సిందిగా, పరిశీలన చేసుకోవాల్సిందిగా ఆత్మ స్వరూపి అయిన దేవుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభు నిశ్చయముగా నీకు తోడుంటానని వాగ్దానము చేసి ఈ సమయములో వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా, దేవా నీవు నాకు తోడున్నందుకు నీకు స్తోత్రాలు. నీవు మోషే నువ్వు ఎన్నిక చేసినందుకు, మరి సేవకుని ఎన్నిక చేసినందుకు నీకు స్తోత్రాలు. మరి కానాను వాగ్దాన స్థలములోనికి నన్ను నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు అని తెలియజేస్తూ, మనకున్న పరిస్థితి అంతటిని మన ప్రభు అయిన క్రీస్తునకు హృదయపూర్వకంగా మనల్ని మనము సమర్పించుకొని, ప్రభు చేత మనము కనికరించబడి, దేవాది దేవుని తోడును మనం ధరించుకొని మన జీవితములో ఒక ఉన్నతమైన స్థానములో మనము మోషే వలె నిలబడి మన జీవితకాల అద్భుత ఆశ్చర్య కార్యాలు మనము జరిగించి అనేకుల ఎదుట సాక్షిగా నిలబడి దేవాది దేవుని యొక్క నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి మనము నడిపించబడుదుముగాక. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్.